హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి. రోజు ఏం చేస్తానంటే నేనేం పనులు చేసుకుంటున్నాను అనేది మాట్లాడుతూ మీతో కొన్ని కబుర్లు చెప్పుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను కదా. ఈ రోజు కూడా సేమ్ అట్లానే కబుర్లే ఉంటాయి. కాకపోతే మీరు నా దగ్గర నుంచి ఏం ఆన్సర్స్ కావాలనుకుంటున్నారు, నా గురించి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు అనే క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. నేను లాస్ట్ టైము కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట. నేను సరదాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అంటే అడగండి కామెంట్స్లో అని చెప్పేసి చెప్పాను అనమాట. అయితే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి సంబంధించిందే ఈరోజు వీడియో అండి. నేను నా పనులు నేను చేసుకుంటూ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. ఏం లేదు, ఈ ప్రయత్నం ఏంటంటే మీకు కొంచెం దగ్గరగా ఉండాలి, మీతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. మీరు నా గురించి అసలు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనే దాని గురించి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అందుకని చెప్పేసి సరదాగా చేద్దాము అని స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే లైవ్ చేస్తే బాగుంటుంది, బట్ నాకు ఎందుకనో కానీ లైవ్ అంటే భయం అండి. లైవ్లో ఎవరు వస్తారో ఏం అడుగుతారో నాకు ఎందుకనో కానీ భయం అనమాట. అందుకని చెప్పేసి మీతో కమ్యూనికేట్ అవుతున్నట్టు, మీకు దగ్గరగా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొక విషయం అబ్బా, నా అవతారాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇది పొద్దున్నే వ్లాగ్ కాబట్టి ఇలానే ఉంటుంది. మధ్యాహ్నం అన్న అయితే కొంచెం అప్పటికి కొంచెం ఫ్రెష్ అయి ఉంటాను కాబట్టి బాగుండేది. కానీ పొద్దున్నే రెడీ అవుతూ కూర్చుంటే ఇంట్లో పనులు అవ్వవు కదండి. ఈరోజు టిఫిన్ కోసం చపాతీ చేస్తున్నా అండి. ఆ చపాతీ చేస్తూ మీతో మాట్లాడతా. ఇలానే నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ హాబీస్ ఏంటి అని చెప్పేసి అడిగారు. నాకు సపరేట్గా హాబీస్ అంటూ ఇదే చేస్తాను ఇలా చేస్తాను అనేది ఏమీ ఉండదు. కానీ ఏంటంటే ఎప్పటి నుంచో నాకు మొక్కలు పెంచుకోవాలని, గార్డెనింగ్ చేయాలని మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా ఏం చెయ్యట్లేదు. అంటే చాలా మంది నా బుక్స్ చదవడం అంటే ఇష్టం, నాకు పాటలు పాడడం అంటే ఇష్టం, నాకు డాన్స్ చేయడం అంటే ఇష్టం, ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు కదా. బట్ నాకు అవన్నీ ఏమి పాటలు పాడడం, డాన్స్ చేయడం అవన్నీ ఏమి రాదు కాబట్టి గార్డెనింగ్ అంటే ఇష్టం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి నేను ఏమి చెయ్యట్లేదు అనమాట. సపరేట్గా హాబీస్ అయితే ఇవి పర్టికులర్గా ఇవి చేస్తాను అనేది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి హాబీస్ అంటే ఏమున్నాయని, దానికి ఆన్సర్ నాకు మా ఆయన తిడుతూ ఉండడం అంటే ఇష్టం అబ్బా. కొంచెం సిల్లీగా ఉంటుంది, నవ్వు వస్తుంది, నవ్వు వచ్చే వాళ్ళకి కోపం వచ్చే వాళ్ళకి కోపం వస్తుంది. నేనేం చేయలేను, అది మా ఇద్దరి మధ్య రిలేషన్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మా అండర్స్టాండింగ్ అది. నాకు మా ఆయన్ని తిడుతూ ఉండడం అంటే ఇష్టం. ఒక క్వశ్చన్ అయిపోయింది. మీకు కోపం వచ్చినా నవ్వు వచ్చినా నాకైతే సంబంధం లేదబ్బా. మీ కోపానికి మీ నవ్వులకి నేనైతే బాధ్యత కాదు. అది మా ఇద్దరి అండర్స్టాండింగ్ కాబట్టి నేను అలా అంటూ ఉంటాను ఏదో ఒకటి. మా ఆయన కూడా అంటాడు కానీ బట్ కనిపించడు అనమాట. ఆయన సైలెంట్ గా అంటాడు. బట్ నా నోరు కొంచెం పెద్దది కాబట్టి నా నోరే బయటపడుతుంటది. మా ఆయన చేసే ఎవరికి కనపడబబ్బా. ఏమైందమ్మాయి? ఎందుకనో తెలియదు కానీ నాకు లైవ్ అంటే భయం. చాలా మంది లైవ్ చేస్తూ ఉంటారు కానీ నాకు అసలు ఎవరు వస్తారో, ఏం అడుగుతారో, ఏం చెప్పాలో నాకు అర్థం కాదనమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు లైవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా కెమెరా నేను ఫ్రంట్ క్యామ్ పెట్టలేదండి. నాకు ఇంకొకటి ఆ ఫోన్ కూడా ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇలా సెల్ఫీ క్యామ్ పెట్టుకొని మాట్లాడినాను అనుకోండి, నేను నా ఫేస్ నేనే చూసుకుంటా. కానీ అలా నా ఫేస్ నేను చూసుకోవద్దంట, కెమెరా వైపు చూడాలంట. రీసెంట్గా ఇంకా మా ఆయన నేను అలానే చూసి మాట్లాడుతుంటే అలా ఎవరు మాట్లాడరు. కెమెరా ఉంటుంది కదా, కెమెరా వైపు చూసుకొని మాట్లాడితే నువ్వు అంటే బయట జనాలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినట్టు వాళ్ళ వైపు చూస్తున్నట్టు ఉంటుంది. నువ్వు మాట్లాడుకుంటే నీ వంక చూసుకుంటే నిన్నే చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియో చూసి మా ఆయన చెప్పారు. అప్పటి నుంచి ట్రై చేస్తాను అనమాట. ఇలా ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నాను. కానీ అలవాటు అయిపోతుంది కదా, ఒకవేళ మనకు అలవాటు అయిపోయినప్పుడు అదే చూసుకుంటా ఉంటాం కాబట్టి నన్ను నేనే చూసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఇవి కూడా చాలా తెలియదు నాకు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అంటే కెమెరా వైపు చూడటం కానీ, ఫోన్ పట్టుకోవడం కానీ ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. లైవ్ కూడా భయం నాకు, అందుకనే నేను చెయ్యట్లేదు. అప్పుడెప్పుడో ఒకసారి ట్రై చేశాను కానీ ఒక 10 minutes 15 minutes అలా ఉన్నాను. ఇంకంతే నాకు భయం వేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకొకళ్ళు నేను అడిగాను అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. నన్ను క్వశ్చన్స్ అడగండి అని అంటే, క్వశ్చన్స్ అడగటానికి ఏం లేదు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు,
2025లో అయినా సక్సెస్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అని అన్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నా సక్సెస్ని కోరుకున్నందుకు. ఇంకా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు వాయిస్ బాగుందని. ఆ తర్వాత అర్థండి ట్రాఫిక్ సౌండ్ చూడండి, వాయిస్ బాగుంది అని చెప్తారు. తర్వాత వీడియోస్ బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి అని అంటారు. నేను మాట్లాడే విధానం బాగుంటుంది అని అంటారు. అన్నీ బాగుంటాయి అబ్బా, మరి సక్సెస్ ఎందుకు రాదో నాకు అర్థం కాదు. అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా ఎందుకని నాకు వ్యూస్ రావో నాకు అర్థం కాదనమాట. అన్నీ బాగున్నప్పుడు, మరి అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు వీడియోస్ కూడా రావాలి కదా. యూట్యూబ్ వాళ్ళు మనల్ని మర్చిపోయారనమాట, మనల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. హలో యూట్యూబ్ సార్, నమస్తే అండి, మా వీడియోస్ కొంచెం వైరల్ చేయండి. ఎప్పుడెప్పుడు వైరల్ చేస్తారా అని చూస్తూ ఉన్నాము. 25లో అయినా కొంచెం మా మీద దయగాల్సింది సార్. అప్పుడెప్పుడో 3-4 మంత్స్ బ్యాక్ వైరల్ చేశారు, ఇంకా ఛానల్ వైపే చూడట్లేదు. ఒకసారి యూట్యూబ్ సార్, మిమ్మల్నే సార్, కొంచెం మా ఛానల్ కూడా చూడండి సార్, ఏమన్నా చెయ్యండి. అర్థం మా అమ్మాయి కూడా చెప్తుంది. చాలే మాట్లాడండి. అదనమాట, మమ్మల్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉండండి. అన్ని బాగున్నప్పుడు వీడియోస్ వైరల్ చేయడానికి ఏమంటా మీకు, చెయ్యండి సార్, కొంచెం మమ్మల్ని కూడా చూడండి. మా మమ్మీకి చిన్న లైక్ కూడా ఇవ్వండి. యూట్యూబ్ సార్ మిమ్మల్ని, మా మమ్మీకి చిన్న లైక్ కూడా ఇవ్వండి అని మా అమ్మాయి చెప్తుంది. చిన్న లైక్ చేయండి సార్, పెద్దగా వైరల్ చేయండి. అంతేనా చైత్ర? తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, ఈ క్వశ్చన్కి నేను చాలా సార్లు ఆన్సర్ చెప్పేశానండి. అంటే లాస్ట్ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేసినప్పుడు చెప్పాను. ఆ తర్వాత బ్లాగ్స్లో కూడా నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పేశాను. ఏంటంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి. మా ఆయన వచ్చి ఎలక్ట్రీషియన్, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు అనేది కొంచెం ఈరోజు అంటే నాకు తెలిసింది, అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ చేస్తారు అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే మెయిన్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనమాట, వాటి వరకు అయితే ఈరోజు నేను మీకు చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు SBI బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంకుకు సంబంధించి తెనాల్లో కానీ, తర్వాత తెనాలి చుట్టుపక్కల 1-2 పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ పల్లెటూరులో ఉన్న బ్రాంచెస్కి ఈయన ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా చేస్తారండి. ఇంకా బ్యాంక్ ఒకటే కాకుండా బిర్యానీస్ హోటల్ ఉంటుంది కదా, అంతకుముందు అక్కడ కూడా చేసేవాళ్ళు. ఒక 2-3 బ్రాంచెస్లో, కోడూరు కానీ తెనాలి కానీ అలా చేసేవాళ్ళు. ఇప్పుడైతే హోటల్స్ అట్లా ఏం చెయ్యట్లేదులే, కానీ బ్యాంక్స్లో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. బ్యాంక్స్ కాకుండా ఇంకా వేరే బయట కూడా ఉంటాయి కాబట్టి బయట వర్క్స్ అవి చేసుకుంటూ బ్యాంకులో కూడా చేసుకుంటారనమాట. ఏం చేస్తారు అని అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇంకా అడగండి అబ్బా, అన్నిసార్లు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అన్నిసార్లు నాకు అర్థం కాదు. కొత్త వాళ్ళేనా లేదంటే కావాలని అడుగుతున్నారా, నాకు డౌట్ వస్తుంది. సరే, ఎలా అడిగినా నేను చెప్పాలి కాబట్టి చెప్పా. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, మీరు ఉండే ఇల్లు రెంట్ ఎంత అడుగుతున్నారు. ఇది కూడా సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి 5000 అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారా, సెకండ్ ఫ్లోర్లో ఉంటారా అని కూడా అడుగుతున్నారు. మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అండి. రెంట్ వచ్చేసి 5000. మనం వచ్చి ఇక్కడికి 2 months కంప్లీట్ అయిపోతుంది, 3rd month అవుతుంది అనమాట. వచ్చి జరుగుతుంది, ఇంకా అవ్వలేదు, జరుగుతుంది. చపాతి ఫస్ట్ మాడిపోయిందిరా, ఇది 2 తీసుకెళ్ళి చెల్లి, నువ్వు ఇద్దరు తినేసేయండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఒక సిస్టర్ అడిగారు. నా క్వాలిఫికేషన్, నాకు డిగ్రీ కూడా లేదండి. డిగ్రీ 2nd yearలో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేను చదివించలేను అన్నాడు. ఇంకా నేను కూడా డ్రాప్ అయిపోయాను అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా 5th classలో ఉన్నప్పుడు ఒకసారి నీకు చదవద్దు ఏమొద్దు అని చెప్పేసి ఒకసారి అన్నాడు మా నాన్న. లేదు నేను చదువుకుంటా అని చెప్పాను. ఆ తర్వాత సరే చదువుకుంటాను అన్నాను కదా అని చెప్పేసి కంటిన్యూ చేశాను. ఎక్కడ వరకు చేశాను అంటే 10th class వరకు కంటిన్యూ చేయించారు. మళ్ళీ తర్వాత వద్దన్నారు. లేదు నేను చదువుకుంటా అంటే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇంటర్ చదువుకున్నా. డిగ్రీకి వచ్చిన తర్వాత 2nd yearలో ఉన్నాను. ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా వల్ల కానప్పుడు ఎందుకులే ఇంకా ఫోర్స్ చేయడం అని చెప్పేసి నేను కూడా 1-2 సార్లు అడిగేసి ఇంకా గమ్ముకున్నా అనమాట. హార్న్ సౌండ్ అర్థండి, నాకు మైక్ కూడా లేదు, మీకు వాయిస్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియట్లా. అదే కంటిన్యూ చేస్తా. 5th classలో ఉన్నప్పుడు మొండి పట్టుబట్టి చదువుకున్నాను. అలానే నేను అడిగాను. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళని గట్టిగా అడగాలనంటే వాళ్ళన్న పరిస్థితికి మనం గట్టిగా అడగాలన్నా కూడా అడగలేము.
సర్దుకుపోతాము. అలానే నేను నా చదువు విషయంలో అలానే సర్దుకుపోయాను అనమాట. సో ఇంకప్పటి వరకు నేను ఆపేయాల్సి వచ్చింది, ఆపేశాను. చాలా సంవత్సరాలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా చదువుకుంటే బాగుండేది, కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అని ఫీల్ అయినాను. మా ఆయన గురించి కూడా చెప్తా. నేను చెప్పా చదువుకుంటాను అని అంటే మా ఆయన ఏమన్నాడు తెలుసా, ఇట్రా రాడు, నాకులేం చదువు నీకెందుకు అన్నాడు. అట్లా అనొచ్చా? చదివించాలి కదా. ముందు నుంచి వస్తున్న ఆస్తులు ఉంటాయి కదా, అంటే తాతల నుంచి ముత్తాతల నుంచి మనకి వచ్చే ఆస్తులు కొన్ని ఉంటాయి. వాటిని ముందు తరానికి లేకుండా ఆగమాగం చేసేసి అంత కుర్తి చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను. అలాంటప్పుడు పెద్దలు సంపాదించిన ఆస్తి ఇంత కూడా లేకుండా ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ రెక్కల కష్టం మీద ఇంతవరకు చదివించారంటేనే ఇంకా గ్రేట్ అండి. వాళ్ళ తలకు మించిన బరువు నెత్తిన పెట్టుకొని చేశారు ఏం చేసినా కూడా. అందుకని సాటిస్ఫై అయ్యాను. అంటే ఉంటవి చిన్న చిన్నవి, నేను కూడా చదువుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి. కాకపోతే ఇంకా మనకు రాసి పెట్టలేదనుకోండి, ఏదో ఒక రూపంలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్లో ఫీల్ అయ్యేదాన్ని, ఎవరైనా నువ్వేం చదువుకున్నావు అని అడిగినప్పుడల్లా నాకు ఎందుకు గిల్టీగా ఉండేదన్నమాట. ఎందుకు అడుగుతారు అసలు ఈ క్వశ్చన్ అని చెప్పేసి చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడైతే ఏం ఫీల్ అవ్వను అనమాట. ఎవరు అడిగినా నేను అసలు ఏం చదువుకోలేదని చెప్పేస్తా. ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఫీలింగ్ ఏం చేయాలి? నీ ఫీలింగ్, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటని అడిగాను. ఎందుకని అంటాము? ఎవరికైనా పెళ్ళైన తర్వాత మాట్లాడలేదు కదా. ఫస్ట్ లో మంచుకున్నారంటే ఏదైనా జరిగితేనే కదా తర్వాత చేంజ్ వచ్చేది. ఎందుకని అంటాం? ఏమలేదు చెప్పు. మగాళ్ళకి తెలిసిందా? నన్ను పెళ్లి చేసుకుంటే నీ ఫీలింగ్ ఏందని నేను అడిగితే క్వశ్చన్ మరంట ఫస్ట్ లో బాగానే ఉన్నానంట, తర్వాత నుంచి ఏదో చేంజ్ వచ్చిందంట. ఏమన్నా జరిగితేనే కదా వచ్చేది, ఏం జరిగింది ఎందుకు వచ్చింది అని అడిగితే మగాళ్ళకి తెలిసిదిలే అని అంటున్నాడు. మరి ఏంటో మన ఛానల్ ని 65% ఏమో లేడీస్ చూస్తారు, మిగిలిన 35% ఏంటంటే జెంట్స్ చూస్తారు. మీరందరూ ఇప్పుడు ఆన్సర్ చేయాలి. పెళ్లి అయితేనే ఆడవాళ్ళలో ఎందుకు చేంజ్ వచ్చింది, మీరేం ఫీల్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి అబ్బా. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి నన్ను ఒక సిస్టర్ అడుగుతున్నారండి. మా అమ్మ వాళ్ళు నారాకోడూరు అనమాట. ఆ ఊరు నుంచి ఆ సిస్టర్ అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఏమన్నారంటే నారాకోడూరు విలేజ్ టూర్ ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. విలేజ్ టూర్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి. ఎందుకనంటే అదే ఊర్లో పుట్టి పెరిగినా కూడా ఆ ఊరు గురించి చాలా విషయాలు తెలియదు. అందులోనూ మేము అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు కాబట్టి మాకు అసలు తెలియదు అనమాట. ఒక ఊరు గురించి చెప్పాలి అంటే చాలా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత, అన్ని తెలుసుకున్న తర్వాతే విలేజ్ టూర్ అనేది చెయ్యాలి. ఒక టీం వర్క్ ఉండాలన్నమాట దానికి. అందుకని నేను ఆలోచిస్తున్నాను. కానీ చేస్తాను డెఫినెట్ గా. అన్ని చూపించకపోయినా కొన్ని టెంపుల్స్ కానీ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. త్వరలోనే చూస్తాను. అంటే ఒక్కదాన్ని తిరగలేను కదండి, వీడియో తీసుకోవాలి, మాట్లాడాలి, షూటింగ్ అదంతా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఒక టీం ఉండాలి, కనీసం ఒక 2-3 ఉంటే కొంచెం వెళ్ళడానికి, తిరగడానికి, కనుక్కోవడానికి, వీడియోస్ అవి షూట్ చేసుకోవడానికి బాగుంటది. నేను ఒక్కదాన్నే అయిపోయాను, అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట. కానీ డెఫినెట్ గా అయితే నేను కూడా పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నాకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. అంటే మా ఊరిని నేను ఇలా జనాలకు చూపించగలుగుతున్నాను యూట్యూబ్ లో అని నాకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా విలేజ్ టూర్ అయితే చేస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి డేకి 24 అవర్స్ ఉంటాయి కదా, ఈ 24 అవర్స్ కాకుండా మీకు ఇంకొక ఎక్స్ట్రా 1 అవర్ వచ్చింది అనుకోండి, ఆ 1 అవర్ని మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు అని చెప్పేసి నన్ను అడిగారు. ఏముంటదండి, పిల్లలతో పాటే ఉంటాము. నేను కానీ మా ఆయన కానీ మాక్సిమం టైం పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎందుకనంటే ఇంట్లో పనులు చూసుకోవడం, మా ఆయన బయటకు వెళ్ళి బయట పనులు చూసుకోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం. మేము ఎంత టైం పెట్టాలి అనుకున్నా కూడా, ఒకవేళ టైం ఇచ్చినా కూడా, టైం ఇస్తున్నా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అంటే ఒక్కొక్కసారి మన పనుల్లో మనం ఉంటాం, వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు.
విసుక్కుంటాం, తెలియకుండానే అరిచేస్తుంటాము. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం తప్ప ఇంకా వాళ్ళకి ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. అలాంటప్పుడు విసుక్కున్నప్పుడు కొంచెం తర్వాత ఆలోచించుకొని ఇదేంటి ఇలా విసుక్కున్నాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. మాకు ఒక ఎక్స్ట్రా 1 అవర్ ఉంది అంటే ఆ క్వాలిటీ టైం మొత్తం కూడా నేను పిల్లల కోసమే ఇస్తానండి. ఈ ప్రపంచంలోకి మనమే తీసుకొని వచ్చాం, మనం తప్ప వాళ్ళకి ఇంకెవరు తెలియదు, ఏమీ తెలియదు. ఒక ఏజ్ వచ్చేంత వరకు మన అవసరం ఉంటుంది. నేను జాబ్ మానేసి ఇలా ఇంట్లో కూర్చోడానికి కూడా రీజన్ అదే అనమాట, పిల్లల కోసమే. అది నాకు 1 అవర్ ఉంది ఎక్స్ట్రా, ఎలా టైం స్పెండ్ చేస్తాను అని అంటే నేను పిల్లలతోనే ఉంటానన్నమాట. మిగిలిన పనులన్నీ కూడా నా 24 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో 24 అవర్సే ఉంది, అలా అని పిల్లలకి టైం ఇవ్వకుండా అయితే ఏమి ఉండవండి. మార్నింగ్ టైంలో పిల్లలతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాము. ఇంకా ఎక్స్ట్రా 1 అవర్ ఉంది అంటే ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట, నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, మీరు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నేనైతే ఈ డైలీ రొటీన్ బ్లాగ్స్, న్యాచురల్ బ్లాగ్స్ ఇవే షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను అండి. ఎందుకనంటే అవి ఇవి చేసి ఆల్రెడీ ఇప్పుడు ఛానల్కి తిప్పలు తెచ్చి పెట్టాను. మళ్ళీ ఇంకా అటు ఒక గంట ఇటు ఒక గంట వేసి ఛానల్ అయితే అసలు కంప్లీట్గా పాడు చేయలేను. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏ కంటెంట్ అయితే వెళ్తుందో అదే కంటెంట్ అయితే కంటిన్యూ చేస్తాను. బట్ వీడియోస్ని పక్కన పెట్టి లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఏదో ఒకటైతే చేయాలని ఉంది. ఏం చేయాలనేది కూడా నాకు ఒక క్లారిటీ ఉంది, ఎప్పుడు చేయాలి అనేది కూడా నాకు ఒక క్లారిటీ ఉందండి. నేను పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టయితే చెయ్యను. వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి ఆలోచన లేకుండా ఏదంటే అది చెయ్యాలనేది అనుకోవట్లేదు. కొంచెం టైం తీసుకొని నేను కంప్లీట్గా ఫోకస్ పెట్టగలను అనుకున్నప్పుడు మాత్రమే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేయకుండా అయితే ఉండనండి, చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. బట్ టైం పట్టిద్ది. నేను కూడా మెంటల్గా కొంచెం ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా టైం చూసుకోవాలి, ఇంకా చూసుకోవాలి కదా, అన్ని సెట్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీడియోసే కంటిన్యూ చేస్తాను. అవి కూడా ఇప్పుడు రెగ్యులర్గా మన ఛానల్లో ఏవైతే వస్తున్నాయో అవే వీడియోస్ కంటిన్యూ చేస్తానన్నమాట. ఇంకా మీరే చెప్పండి, నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, చేంజెస్ ఏమన్నా చేయాలా అనేది మీరే చెప్తే దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఏంటంటే, కుప్పంటాకు ఉంది కదా మీరు యూజ్ చేశారు, మీకు రిజల్ట్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు. కుదరటం కాదు, ఈ వీడియోలను క్లారిటీ ఇచ్చేస్తాను. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి, తీసుకొని దగ్గర పెట్టుకున్నాను. ఆ వీడియో నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. హెయిర్ స్టార్ట్ అయ్యింది, గ్రోత్ కూడా వచ్చేసింది, మీరు ఆ వీడియోలో చూడొచ్చు అనమాట. రిజల్ట్ అయితే పక్కాగా వస్తుందండి. లేదంటే నేను చెప్తున్నాను అంటే అది నా రెమెడీ అయితే కాదు, నా టిప్ అయితే కాదు. ఆ క్రెడిట్ అంతా కూడా మా అమ్మకే అనమాట. మా అమ్మే చెప్పింది. ఇంతకు ముందు కూడా ఒక 2-3 అలానే చేసిందంట, వాళ్ళకు కూడా స్టార్ట్ అయింది, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా చేసింది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇలా అంటే వీడియోస్ మా ఊళ్ళో అందరూ చూస్తారు, అంటే అందరూ అంటే చూసే వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు అడిగారంట, మాకు కూడా ఉంది, నువ్వు అమ్మాయికి కొప్పంటాకు యూజ్ చేసావు కదా, హెయిర్ కి వచ్చిందా అని చెప్పేసి అడిగితే అవును వచ్చింది అని. ఆ తర్వాత కూడా ఒక 2-3 మా అమ్మ దగ్గరకు వచ్చి కొప్పంటాకు రుద్దించుకున్నారంట, వాళ్ళకు కూడా రిజల్ట్ మంచిగా వచ్చిందండి. వీడియో అయితే నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఇద్దండి, చూసారు కదా, నాకు అంతకుముందు అక్కడ కంప్లీట్ స్కిన్ కనపడేది, హెయిర్ వచ్చింది, మీకు అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో నేనే తీసుకున్నాను, అందుకని చెప్పేసి కొంచెం క్లారిటీగా లేదనమాట. ఈసారి ఎప్పుడైనా మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ వీడియో ఒకటి షేర్ చేస్తానండి. షార్ట్ అయితే ఎవరైనా పెద్ద వీడియోలో చూడడం మిస్ అయినా షార్ట్లో చూస్తారు కదా. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నా అండి. నేను రాసుకున్నాను ఫస్ట్ కొన్ని క్వశ్చన్సే కదా, ఏం రాసుకుంటాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒక 4-5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత నాకు గుర్తులేదన్నమాట మీరు ఏం అడిగారు. అందుకని మళ్ళీ ఫోన్ తీసుకొని కమ్యూనిటీలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో రాసుకొని 1 by 1 ఆన్సర్ చెప్పేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ వీడియో చేస్తాను, ఆ వీడియోలో అడగండి అబ్బా చెప్తాను. ఏముంటది ఇంకంతే, అడిగేశారు. మాక్సిమం నా మైండ్ లో కూడా ఇవే ఉన్నాయి. కొప్పంటాకు గురించి ఎవరో ఒకళ్ళు అడుగుతారని చెప్పేసి అనుకున్నాను. ఇంకొక క్వశ్చన్ మీరు మిస్ అయింది, మీరు అడుగుతారు అనుకున్నాను కానీ మీరు అడగలేదు. అందుకే మీరు అడగలేదు కాబట్టి నేను కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదు అనమాట. ఈసారి ఎప్పుడైనా మీరు అడగకుండానే నేనే మాట్లాడతాను. గెస్ట్ చేయండి అబ్బా ఆ క్వశ్చన్ ఏమై ఉంటుందో, హింట్ ఇచ్చేస్తున్నా అనమాట.
ఇవ్వనా? వద్దొద్దు వద్దే, మీరు ఈజీగా కనిపెట్టేస్తారు. చెప్పను. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా.